హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ వచ్చేసి మనం బచ్చల కూర పప్పు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు బచ్చల కూర మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అంతే సరిపోతుంది. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక 2 గ్లాసుల పప్పు పోసుకోండి. పప్పు పోసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి మంచి నీళ్ళతోని మళ్ళీ పోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మీకు టైం ఉంటేనేమో ఎంతసేపు ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకోండి. వీలున్నంతసేపు నానబెట్టుకొని ఉంచుకోండి. లేదు ఎమ్మటెమ్మటే అయినా కూడా చేసుకోవచ్చు, పర్వాలేదు. అలా నానిన పప్పులో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసాక ఒక చిన్న స్పూను కారం వేయండి. జస్ట్ చిన్న స్పూనే. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అంటే బచ్చల ఆకు, మనము కడిగి పెట్టుకున్న బచ్చల ఆకు మొత్తం అందులో వేసేయండి. వేసేసి బాగా కొంచెం ఒక స్పూను ఉప్పు వేయండి. ఉప్పు వేసి తగినన్ని మళ్ళీ నీళ్ళు, ఒకవేళ తక్కువైతే నీళ్ళు కూడా పోసేయండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా తొందరగా ఉడుకుతుంది. ఈ గ్యాస్ కట్ట ఇట్లా పెట్టేసి కొంచెం మీకు ఒక టిప్ చెప్తా. ఎక్కువ పొంగకుండా అలా ఒక చుక్క నూనె పోసామనుకో దాని మీద మీకు పొంగకుండా ఉంటుంది. మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టేసేయండి. జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 విజిల్స్, 3 విజిల్స్ అయితే చాలు, మస్తు ఎక్కువ. 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకొని తీసేసుకోండి. తీసుకుంటే ఇలా ఉడుకుతుంటుంది చూడండి. ఇలా అయ్యిందని కొంచెం మీరు గరిటెతోని తిప్పేస్తే సరిపోతుంది. పప్పు గుత్తి కూడా అవసరం లేదు, మెత్తగానే ఉడుకుంటుంది. ఇలా ఉడికిన పప్పుని అలా పక్కన పెట్టేసి మనం ఇప్పుడు తాలింపు చేసుకుందాము. తాలింపు చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టండి. కడాయిని పెట్టేసి ఆయిల్ వేసాక అది కొంచెం వేడెక్కినాక వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక అప్పుడు పోపు దినుసులు వేయండి. ఆవాలు, జీలకర్ర, పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి అవసరం లేదు. ఎండుమిర్చి అండ్ కొంచెం మీకు కలర్ కావాలి ఎక్కువ అంటే పసుపు వేసుకోండి. అంటే కరివేపాకు వేసేయండి. తాలింపు బాగా వేగినాక కొంచెం ఇంగు వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇంగువతోటి. ఇంగువ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అది ఇంకొక వీడియో చేసుకుందాం. అంతే. ఆల్రెడీ మనం ఉడికి పెట్టుకున్న పప్పులో ఈ తాలింపు వేసేయండి. వేసి చాలా టేస్టీ, చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈజీగా మీరు కూడా ఇట్టే చేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మన అన్నంతో కానీ చపాతీలో కానీ ఏ దాంట్లోనైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బచ్చల కూర ఆకు చాలా బాగుంటుంది, ఒంటికి కూడా మంచిది. మీరు మాత్రం ట్రై చేయండి. నెలకొకసారన్నా కనీసం ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.